అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఇక్కడ ఉన్నది ఒకటే పార్టీనని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో బత్తలపల్లికి వచ్చి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శిస్తారన్నారు. ఆ తర్వాత అనంతపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారన్నారు. ఇక్కడ 23,000 మెజార్టీతో పార్టీ గెలిచిందని, కార్యకర్తలకు మరింత స్థైర్యం ఇచ్చేందుకు లోకేష్ వస్తూ ఉన్నారని, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నారా లోకేష్ తొలిసారి జిల్లాకు వస్తున్నారన్నారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కే దక్కుతుందన్నారు. ఈ నెల 14-15 తేదీ అంటే రేపు మన్నాడు ఉమ్మడి జిల్లాలో మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటన ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 4 గంటల నుంచి 4:30 వరకు అక్కడ కార్యకర్తలతో సమావేశమై దాని తర్వాత రోడ్డు మార్గాన ఆర్డీటీ బత్తలపల్లి హాస్పిటల్కి రాబోతున్నారు. దానిలో భాగంగా హాస్పిటల్ కార్యక్రమం ముగించుకొని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి రాబోతున్నారని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. దాదాపు 8 నెలల కింద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎఫ్సీఆర్ఏ రద్దయితే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జిల్లాలో ఉండే నాయకులు కానీ, అప్పటి ఎమ్మెల్యేలు కానీ, అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎవరే కనీసం పట్టించుకుని దాఖలాలు లేవు. మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు మ్యాంచో ఫెర్రర్ గారు కలిసి ఆర్డీటీ పరిస్థితి వివరించడం జరిగింది. ఆర్డీటీ సంస్థ అనేది అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటిది. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో సేవలు అందిస్తూ ఉంది. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉంది. అలాంటి ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏని దాదాపు 8 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వం పెండింగ్ పెడతా వచ్చింది. యువగలం పాదయాత్రలో మ్యాంచో ఫెర్రర్ కలిసిన తర్వాత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవ అమిత్ షాకి అనేక మార్లు విన్నవించడం కానీ జరిగింది. ఎప్పుడు ఢిల్లీ పోయినా కానీ మా ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించారా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. దానిలో భాగంగా మా యువ నాయకుడు ఒక కమిటీని వేసి లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, సానా సతీష్ గారు, వెమ్మసాని గారితో ఒక కమిటీని వేసి లాస్ట్ 1.5 ఇయర్ ఫాలోఅప్ చేసి ఈరోజు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఆర్డీటీ హాస్పిటల్ బత్తలపల్లిలో ప్రోగ్రాం పెడతా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఆర్డీటీ హాస్పిటల్, బత్తలపల్లి హాస్పిటల్ అంటేనే ప్రజలకి, ఆర్డీటీ హాస్పిటల్స్ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం అనంతపురం జిల్లాలో ఉంది. అలాంటి హాస్పిటల్ ఈరోజు మా యువ నాయకుడు సందర్శించి అక్కడ అన్నె ఫెర్రర్ గారితోనూ అలాగే మ్యాంచో ఫెర్రర్ గారితోనూ కలిసి ఈరోజు అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీటీ హాస్పిటల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం 7 గంటలకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ జరుగుతూ ఉంది. మీకు తెలుసు 2024లో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు
రాప్తాడు మండలానికి చెందిన నాకు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ యువ నాయకుడు నారా లోకేష్ గారిది, తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీ, ఇవ్వనటువంటి మెజార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 23,000కు పైగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలది, నాయకులది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంటే గతంలో కానీ మేము 2014-19లో కానీ ఇక్కడ గెలిచాం. కానీ అప్పుడు మెజార్టీ కన్నా ఇప్పుడు భారీ మెజార్టీ ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు ఈరోజు ఆత్మస్థైర్యం నింపడానికి మా యువ నాయకుడు ఈరోజు రేపు సాయంత్రం అనంతపూర్ రాబోతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ 23 నెలల కాలంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వినాశకమైన పరిపాలన సాగిస్తే ఈ 23 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు ఒక తాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒక గాడి మీదకి తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ పెంచడం జరిగింది. గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి, అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు టైం తీసుకుంటే కేవలం ఒక సంతకంతోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా తొలి 5 సంతకాల్లో డిఎస్సి దాదాపు 16,347 ఉద్యోగాలు సంవత్సరం కాలంలోనే ఫిలప్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలా మరొకసారి రేపు సాయంత్రం వచ్చే మా యువ నాయకుడు నారా లోకేష్ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలని చెప్పేసి మా క్యాడర్ కానీ అలాగే మా తెలుగుదేశం నాయకులకు, మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అర్బన్లో విభేదాలే లేవన్నా, అంతా ఒకటే తెలుగుదేశం, మొత్తం ఒకటే పార్టీ, ఒకటే ఫ్యామిలీ.